సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గూగుల్‌లో ఈ వెబ్‌సైట్‌కి అయితే వెళ్ళాలి. వెబ్‌సైట్ వచ్చేసరికి ivet.ai అనమాట. ఇక్కడ మనకి వచ్చే ఫస్ట్ లింక్‌ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనకి లాగిన్ అడుగుతుంది. యాక్చువల్లీ నేను చాలా సార్లు లాగిన్ అయ్యాను. సో అక్కడ లాగిన్ అయిన తర్వాత మీకు డాష్‌బోర్డ్ ఈ రకంగా వస్తుంది. ఇక్కడ లాగిన్ అవ్వండి మీ గూగుల్ అకౌంట్‌తో అండ్ ఇక్కడ డాష్‌బోర్డ్‌లోకి అయితే వెళ్ళండి. సో డాష్‌బోర్డ్ లాగిన్ అయ్యాక మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, వెడ్డింగ్ ఇన్వైట్స్. అండ్ ఇక్కడ మనకి ఈ రకంగా వస్తుంది. సో క్రియేట్ వెడ్డింగ్ ఇన్వైట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ క్రియేట్ వెబ్సైట్ ఫర్ ఫ్రీ అనమాట. ఈ ఫ్రీ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఈ వెబ్సైట్ యాక్చువల్లీ మనకి ఫ్రీ అండ్ బోత్ పెయిడ్కి రెండింటికి అవైలబుల్ ఉంది. పెయిడ్ అంటే కొన్ని వాటికి మనం పే చేసుకొని చేసుకోవాలి. మ్యాక్సిమం అయితే మనకి ఫ్రీ యాక్సెస్లో చాలా వరకు మనం కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఇది మోస్ట్లీ మనకి ఫోటోగ్రాఫర్స్ వాటికి అయితే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి మెయిన్గా ఇప్పుడు ఈ రకంగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి వెళ్తే మనం ఎడిట్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ ప్రివ్యూలో మనకి 3 అయితే ట్యాబ్స్ ఉన్నాయి. ప్రివ్యూలో మొబైల్ ట్యాబ్ ఏంటంటే చాలామంది మోస్ట్లీ ఇన్విటేషన్స్ అనేవి మొబైల్లోనే చూస్తారు. ఇన్విటేషన్ వీడియోస్ కానీ ఇన్విటేషన్ కార్డ్స్ కానీ మొబైల్లోనే చూస్తాం కాబట్టి మనకి మొబైల్లో వెర్షన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మిడిల్ ఏంటంటే ట్యాబ్లెట్ అనమాట. ఈ ట్యాబ్లెట్ వెర్షన్ ఏంటంటే మొబైల్ కాకుండా ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు, ట్యాబ్లెట్ ఫోన్స్. ట్యాబ్లెట్ వెర్షన్ అయితే ఎలా ఉంటుంది. అండ్ ఇక్కడ లాస్ట్ డెస్క్టాప్ అనమాట. డెస్క్టాప్ అంటే ఏం లేదండి, ల్యాప్టాప్ కంప్యూటర్స్ ఎక్కువ యూస్ చేసేటోళ్ళు చూస్తుంటారు. మోస్ట్లీ అందరూ ప్రిఫర్ చేసే మొబైలే కాబట్టి మనం మొబైల్లోనే చేద్దాము. అండ్ ఇక్కడ మనకి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో కాంటెంట్, టెంప్లెట్, సెట్టింగ్స్ అని 3 ఉన్నాయి. కాంటెంట్ అనేది మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెంప్లెట్స్కి వెళ్దాం. టెంప్లెట్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఈ రకంగా డిఫాల్ట్గా ఇంటర్ఫేస్ అనేది ఇచ్చింది కదా. సో ఇంటర్ఫేస్ అనేది ఈ రకంగా ఉంది. సో మాకు ఇట్లా కాదు, మాకు కొంచెం కొత్తగా కావాలనుకుంటే ఇక్కడ వీళ్ళు లేటెస్ట్గా టెంప్లెట్స్ అనేవి డిఫాల్ట్గా ఇస్తుంటారు. సో ఇక్కడ ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకా కింద స్క్రోల్ చేసుకున్నట్లయితే చాలా ఉంటాయి. సో ఇక్కడ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నాకైతే ఇక్కడ ఒక టెంప్లెట్ బాగుందనమాట, నవీన్ అనే టెంప్లెట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి టాప్లో లెఫ్ట్లో చూస్తే ఒక లోగో అయితే ఉంది కదా. ఈ లోగో అనేది యాక్చువల్లీ వీళ్ళ నేమ్స్తో వచ్చే స్టార్టింగ్ లెటర్స్తో లోగో అనేది జనరేట్ అయింది. అండ్ ఈవెన్ దో మనకి ఇది నాకు టెంప్లెట్ కావాలి కాబట్టి ఇక్కడ నేను సింపుల్గా సేవ్ అయితే చేసుకుంటున్నాను. సేవ్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ హోమ్లోకి వెళ్ళండి. హోమ్లోకి వెళ్ళాక ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లైక్ ఇక్కడ హోమ్ అంటే ఎక్కడ లేదు, టెంప్లెట్ కాకుండా కాంటెంట్ అనేసి ఉంది. కాంటెంట్లోకి వెళ్తే ఇక్కడ మన హోమ్ అనేసి వస్తుంది. మనకి యాక్చువల్లీ డాష్బోర్డ్ వెడ్డింగ్ ఇన్వైట్స్ క్రియేట్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ ఇంత మనకు వచ్చింది కదా. అలానే హోమ్లోకి వెళ్ళంగానే ఇక్కడ మనకి నేమ్స్ మార్చుకోవాలి. ఇక్కడ నేను నేమ్స్ మారుస్తున్నా, విజయాన్ని ఇచ్చాము, ఇక్కడ రష్మిక ఇస్తున్నాం. సో ఇక్కడ చూసారు కదా, విజయ్ అండ్ రష్మిక నేమ్స్ మార్చంగానే ఇక్కడ మనకి లోగో కూడా చేంజ్ అయ్యింది. సో ఇక్కడ మనకి ఇక్కడ ప్రైమరీ ఇమేజ్ అనేసి ఉంది కదా కిందన, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక నేను ఇక్కడ ఒక ఇమేజ్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇమేజ్ అనేది 5 MB వరకు అయితే సపోర్ట్ చేస్తుంది మనకి. సో ఇక్కడ చూసారు కదా, మనం అప్లోడ్ చేయగానే ఇక్కడ అప్డేట్ అయిపోయింది. ఓకే, సేవ్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇంట్రొడక్షన్ అనమాట. సో ఇప్పుడు ఇంట్రొడక్షన్ అంటే ఏం లేదంటే చాలా సింపుల్. ఇప్పుడు నార్మల్గా మీరు ఏవైనా ఇన్విటేషన్ కార్డ్స్లో కానీ ఇన్విటేషన్ వీడియోస్లో అబ్జర్వ్ చేస్తే డీటెయిల్స్ ఉంటాయి కదా, వాళ్ళు హార్ట్లీ ఇన్వైటింగ్ అని, ఇట్లా లొకేషన్ డీటెయిల్స్ అని, ఇట్లా దంపతులు నేమ్స్ అని ఇక్కడ చాలా ఉంటాయి కదా. సో దాని పర్పస్ ఇలా ఇచ్చాను ఇంగ్లీష్లో అంతే. ఇక్కడ నేను జస్ట్ నేమ్సే మారుస్తాను, ఇంకేం లేదు. విజయ్ అండ్ రష్మిక అంతే, ఇంకేం చేయట్లేదు. అండ్ ఇక్కడ డేట్స్ ఇవన్నీ ఉన్నాయి, యాస్టీజ్ వదిలేస్తున్నాను. జస్ట్ మీకు నాలెడ్జ్ పర్పస్ కోసం చెప్పిన. ఇక్కడ లాస్ట్ లొకేషన్ ఒక్కటే మారుస్తున్నాను. సో ఇక్కడ తాజ్ పల్లక్ నూమర్ ప్యాలెస్, అక్కడ హైదరాబాద్. జస్ట్ నేను కొంచెం రాయల్గా ఉంటుందని అది ఇచ్చాను నేను. సో ఇక్కడ సేవ్ అనమాట. సేవ్ క్లిక్ చేసి ఇక్కడ మనకి వచ్చేస్తుంది. సో కొన్ని మనం చేంజ్ ఇక్కడ ఈవెంట్స్లోకి అయితే వెళ్దాం. ఈవెంట్స్లో ఇక్కడ ఈవెంట్ నేమ్ అంటే అక్కడ ఎంగేజ్మెంట్కి సంబంధించి చాలా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈవెంట్ అంటే మీరు కొంతమంది బాగా రాయల్గా చేసుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది న్యాచురల్గా చేసుకున్న వాళ్ళు ఉంటారు, చాలా రకాలుగా ఉంటారు. మీకు నచ్చింది ఒకవేళ ఈవెంట్ వద్దు అంటే కనుక, అంటే ఈవెంట్ టైప్స్ ఉంటాయి, ఎన్ని ఈవెంట్స్ అనేసి ఉంటుంది. ఇక్కడ మీరు రిమూవ్ కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు, లేదా ఉంచుకోవచ్చు. ఇక్కడ జస్ట్ అన్నిటికీ ఒకే లొకేషన్ ఇస్తున్నాను. జస్ట్ సేవ్.
సో ఇక్కడ చూసారు కదా, అంతా మారిపోయింది ఇక్కడ చూసినట్టయితే. సో ఈ రకంగా మనకి వచ్చింది స్క్రోల్ చేసినట్టు. ఇది మొబైల్ వర్షన్ మనకి. అండ్ ఇక్కడ మనకి అవర్ స్టోరీ, టైమ్ లైన్స్ ఇలా చాలా ఉంటాయి. సో ఇవంతా ఇప్పుడు మనకు అంత అవసరం లేదు. అవర్ స్టోరీ అంటే ఏం లేదు, మన వాళ్ళ యొక్క స్టోరీ, లవ్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అవన్నీ ఉంటాయి, మనకు అవసరం లేదు. నేను ప్రస్తుతానికి ఇది ఆఫ్ చేస్తున్నాను. టైమ్ లైన్ అనమాట. అంటే ఫస్ట్ మీటింగ్ అంటే ఎప్పుడు కలిసారు అండి, చాలా ఉంటాయి. వాళ్ళ ప్రపోజల్ ఎప్పుడు చేశారు అంటే ఇవన్నీ మనకు అంత అవసరం లేదు. ఒక సింపుల్గా మనం సేవ్ చేసాం. సేవ్ అయింది కదా. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్తే ఇదే మనకు మెయిన్. ఇక్కడ జనరల్ అనేసి ఉంది కదా, ఇక్కడ జనరల్లోకి వెళ్తే ఇక్కడ కూడా సేమ్ నేమే మార్చుకుందాం అంతే. ఇక్కడ వెడ్డింగ్ టైప్ అనమాట. నార్త్ ఇండియన్స్ ఇలా చాలా ఉంటాయి. అంటే ఇక్కడ ఉంటాయి అనమాట. చాలామంది బెంగాలీ, మలయాళీ ఇలా చాలామంది ఉంటారు, ఒడియా అని. సో ఇక్కడ నేను తెలుగు వెడ్డింగ్ క్లిక్ చేస్తాను. సింపుల్గా సేవ్. అండ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇక్కడ ఇన్వైట్ లింక్ అనమాట. ఇప్పుడు లింక్ అనేది ఇప్పుడు యాక్చువల్లీ నేమ్స్ వేరే ఉన్నాయి కాబట్టి జస్ట్ లింక్స్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేమ్స్ మారుస్తాను. సేవ్. మళ్ళీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం లేదండి. ఇప్పుడు నార్మల్గా మనం ఇన్విటేషన్ వీడియోస్లో చూసుకున్నట్టయితే వీడియో ప్లే అవుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో పెళ్లి వీడియోకి సంబంధించినవి కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఉంటాయి కదా, పెళ్ళికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్. అవి మీరు కావాలంటే ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకొని వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు మ్యూజిక్ ప్లే అవుతూ మనకి ఇలాగా మనం కావాల్సిన స్క్రోల్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఏమేమి అంత అవసరం లేదు. పాస్వర్డ్ వెబ్సైట్కి పెట్టుకోవాలంటే మనం పే చేసుకోవాలి. ఇప్పుడు మ్యాక్సిమం మళ్ళీ ఎవరికి షేర్ చేస్తే పాస్వర్డ్ అంత అవసరం లేదు, మళ్ళీ అందరూ అడుగుతారు. సో ఫైనల్గా ఈ రకంగా మనం వెబ్సైట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకు అంతా అయిపోయింది. మీకు డౌట్, ఇప్పుడు అంతా అయిపోయింది కదా, మనం దీన్ని ఎలా పబ్లిష్ చేయాలి అని అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా షేర్ ఆప్షన్ ఉంది కదా కిందన, ఈ షేర్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ రెడీ టు షేర్ యువర్ వెడ్డింగ్ అంటే ఇప్పుడు మీరు షేర్ నొక్కారు. ఓకే, ఇప్పుడు అవతలని లింక్ అనేది ఎలా పంపిస్తారు? సింపుల్గా డ్రాఫ్ట్ పబ్లిష్. ఇప్పుడు చూసారు కదా, ఆల్రెడీ మనకి ఇక్కడ లింక్ అనేది జనరేట్ అయ్యి మీరు షేర్ ఆన్ వాట్సాప్ అయినా క్లిక్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ లింక్ క్లిక్ చేశాను అనుకోండి, ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, మనకి చాలా రాయల్గా ఉంది వాళ్ళ ఇమేజెస్ అన్నీ. అంటే నేనైతే చాలా ఆప్షన్స్ ఆపేసాను. మనకు అవసరం ఉన్నవి అయితే మ్యాక్సిమం మీకు ఒక నాలెడ్జ్ కోసం నేను మీకు చెప్పాను. మనకి వెడ్డింగ్ కార్డ్స్, వీడియోస్ వరకు ఇప్పుడు దాకా వచ్చి ఇప్పుడు లేటెస్ట్గా వెడ్డింగ్ ఇన్విటేషన్స్ వెబ్సైట్ రూపంలో మనం ఈజీగా ఏఐ వాడి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉందా, సింపుల్గా కాపీ పేస్ట్, ఇది లైవ్లో పబ్లిష్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ ఎవరికి షేర్ చేసినా అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇక్కడ చూసారు కదా టైమింగ్స్, ఎన్ని డేస్ అనమాట, వీళ్ళు వెడ్డింగ్ ఎన్ని డేస్. ఇప్పుడు మన టైమింగ్స్, డేట్స్ ఇలా ఉన్నాయి కదా, మనం డేట్ సెట్ చేస్తాం కదా, వెడ్డింగ్ ఏ రోజు ఫిక్స్ చేశారని. ఆ డేట్ తగ్గట్టు మనకి ఇక్కడ ఇన్ని డేస్, ఇన్ని అవర్స్, ఇన్ని మినిట్స్ అనేది కూడా అక్కడ టైం మెన్షన్ అయిపోతుంది. దీన్ని బట్టి చూస్తుంటారు మీరు నార్మల్గా 3 days to go అని, 2 days to go అని చిన్న వాట్సాప్లో స్టేటస్కి సంబంధించి ఇమేజెస్ ఉంటాయి. అలాగే అన్నట్టు ఇన్ని డేస్ ఇంత టైం ఉంది మనకి అనేసి ఒక ఇండికేషన్ అనమాట. సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.